పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా నువ్వు చెప్పేది? పెద్దమ్మా, ఏంటి శ్రీనుకి చారుకి ఏంటి? లేదు, ఏం లేదు. పీటల మీదకి వెళ్దాం, పదండి పదండి. ఆద్య, నేను చూడాలి. వెళ్ళినా అక్కడ చూడడానికి ఏమీ లేదమ్మా. నిన్ను వేలు పట్టుకుని నడిపించాల్సిన సీనుని చారు తన చెంగున ముడేసుకుని తీసుకెళ్ళిపోయింది. చారు సీనులకి పెళ్ళైపోయింది. ఆద్య, ఆద్య, ఆగు బాబు, ఇంతకాలం అంటే నువ్వు ఒక్కడివి. ఇప్పుడు నీ వేలు పట్టుకుంది వెంట నడిచే నా కూతురుంది. ఇప్పుడు తను కూడా చూసుకోవాలడు. మొత్తానికి మనం అనుకున్నట్టుగా సీనయ్య పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మా అన్నయ్య తన బిడ్డ పెళ్లి చేసినట్టుగా చేశాడమ్మా.
జరగకుండా ఎలా ఉంటుంది? అదేంటే పిల్లల్ని అలా ఎండలో నిలబెట్టి మాట్లాడతారేంటి? లోపలికి తీసుకువెళ్ళండి. రారా సీను? రామ్మా. రా. ఆ, రండి. రా చారు రా. ఆగండి ఆగండి ఆగండి. వదిన, కొత్త జంటకి దిష్టి తీసిన తర్వాత కదా లోపలికి వెళ్ళాలి. ఆ, ఆ, ఆ. అవునవును, కొత్త జంటని ఇంటికి పెద్ద కోడలు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళాలి కదా. అవును, జానకి ఎక్కడా? అవును, అక్క ఇది. రఘు, జానకి రాలేదేంట్రా? మనతో పాటే బయలుదేరాలి కదా, ఇంకా రాకపోవడం ఏంటి? ఏమైంది జానకి? ఈ పెళ్ళన్న దగ్గర నుంచి ఏదీ సరిగా పట్టించుకోవడం లేదు. ఎలా పట్టించుకుంటుంది అన్నయ్య? చెల్లెలు కూతుర్ని నా కోడల్ని చెయ్యాలని ఆశపడింది. ఆద్య నా కొడుకుని చీ అన్నా చా అన్నా సర్ది చెప్పి పెళ్లి జరిపించాలని చివరి వరకు ప్రయత్నించింది. అది కుదరలేదు. పద్మ, చివరి వరకు ప్రయత్నించడం ఏంటి? ఆ, అదే అన్నయ్య, పెళ్లి జరిగితే బావుండు అని ఆశపడింది కదా, దాని గురించి అంటున్నాను. ఆద్యతో పెళ్లి జరగలేదు అన్న దగ్గర నుంచి అక్క అదోలా ఉంది బావగారు. మనమేమన్నా కాదన్నామా పార్వతి? ఆద్యకి కొవ్వు పట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా కొడుకుని దూరం చేసుకుంది. ఆ రోజు మా అక్క కూతుర్ని కాదని ఆద్యతో పెళ్ళంటే నేనేమన్నా బాధపడ్డానా బావగారు? సేను ఇష్టం, మీ ఇష్టం అని నేను సైలెంట్గా ఉండలేదా? అలాంటప్పుడు ఆ ఆద్యే వద్దనుకున్న తర్వాత అక్క బాధపడ్డవెందుకు? ఇలా అన్ని విషయాల్లో అంటి ముట్టనట్టు ఎందుకు ఉండడమో నాకైతే నచ్చలేదత్తయ్యా. సరే సర్లే పార్వతి, ఎంతైనా తను మా వదిన. తననంటే మా అన్నయ్య బాధపడతాడు. వీడు బాధపడతాడు సరేనే, ఇంటి పెద్ద కోడలు జానకి లేకుండా వీళ్ళకి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లేది ఎవరు? అదిగో వచ్చింది. ఏ జానకి, రావే తొందరగా. పచ్చల్లమ్మ. రాజా, జానకి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? వీళ్ళకి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లాల్సింది నువ్వే కదా. బయలుదేరడానికి కొంచెం ఆలస్యమైందండి. ఇప్పుడే వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకొస్తాను. నా మనవాడికి పిల్లనిచ్చే గతి లేదన్న వాళ్ళు పాపం ఈ పెళ్లి చూశారో లేదో. త్వరగా రా వదినా, నా కోడలు నిలబడలేకపోతుంది. చూసావా బామ్మర్ది, కొడుకు గురించి దిగులు లేదు, కోడలు నిలబడలేదని బాధపడిపోతుంది. అక్కే కాదు, మా ఆవిడ కూడా బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది బావా. తాళి తెంపుతానన్నా కూడా అది భయపడలేదు బామ్మర్ది. ప్రాణం తీస్తానంటే మా ఆవిడ మాత్రం భయపడిందా? మనకి భయపడినట్టు నటించి చివరికి మనం వద్దన్నదే చేశారు. బామ్మర్ది, దాని చూపు చూసావా? తప్పు చేశానన్న పశ్చాత్తాపం కూడా లేదు, ఇంగుడేమంటాడన్న భయం కూడా లేదు. చేతికి దొరకాలి బామ్మర్దే, మీ అక్కకే మృతంగమే. బావా,
నువ్వు మా అక్క సంగతి చూసుకో. మా ఆవిడ్ని రేవులో బందకేసి బాదినట్టు ఎలా బాధాలో నేను చూసుకుంటాను. త్వరగా రా వదినా. అమ్మయ్యా, మొత్తానికి నా కల నెరవేరింది. నేను కోరుకున్నట్టే చారు నా ఇంటి కోడలైంది. చారు, కుడికాలు ముందు పెట్టి లోపలికి పద. అలాగే అత్తయ్య. పద బావా. ఆగండి ఆగండి ఆగండి. అడగడానికి ఆడపడుచులు లేరు కదా అని అలా పేర్లు చెప్పకుండా లోపలికి ఎలా వెళ్తారు? పేర్లు చెప్పి వెళ్ళాలి. మరే పేర్లు చెప్పే కదా లోపలికి వెళ్ళాలి. చెప్పమ్మా. చారు, చెప్పమ్మా. చారులత. నీ పేరు నువ్వు చెప్పడం కాదే. నేను చారులతని, మా ఆయన సీనుతో కలిసి వస్తున్నాను, మమ్మల్ని లోపలికి రానివ్వండి అని అడగాలి. నిద్ర లేచిన దగ్గర నుంచి సీను బావా అంటావు కదా, ఇప్పుడు చెప్పడానికి సిగ్గెందుకు? చెప్పవే. సిగ్గుపడింది చాలు గాని పేర్లు చెప్పి లోపలికి పదండి. నా పేరు చారులత. నేను మా ఆయన శ్రీను బావతో కలిసి వస్తున్నాను. శ్రీను, ఎప్పుడు నీ వంతు చెప్పు. సీను, ఎంతసేపు ఆ అమ్మాయిని అలా బయట నిలబెడతావు? పేరు చెప్పి లోపలికి తీసుకెళ్ళు. చెప్పరా. సీను, ఆద్యతో వచ్చాను. సీను, ఇప్పుడు ఏమన్నావురా? చెప్పేశాడు అన్నయ్య, నేను చారుతో వచ్చానని చెప్పేశాడు. ఆలస్యం అవుతుంది, లోపల జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. రండి రండి, రామ్మ కుడికాలు పెట్టు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
నేను చనిపోలేదని నీ రూపంలో తనతో ఉన్నానని ఆద్యకి చెప్పక తనని నీ కూతుర్లా కాపాడుకుంటానని నాకు మాటివ్వక మాటివ్వు. ఈ పెళ్లి జరుగుతుంది, అది నీతోనే జరుగుతుంది. నీకు సర్ది చెప్పుకోవడానికి, సంజయ్ ఇచ్చుకోవడానికి నేను సీనుని కాదు. నీకు ఏది మంచో ఏది చెడో తెలిసినా అమ్మని 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 నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు లేవన్న లోటు తెలియకూడదని పెంచడం లేదు. కడలిలోన తులిసేనమ్మా కోరితే మచ్చలేని బంగారం, స్వచ్ఛమైన మందారం, దారి తప్పిపోయావే, రాత మారిపోయిందే, ఎరై పారేనే ఆద్య, నీరే ఇలా జరుగుతుందని మేం కలలో కూడా అనుకోలేదు. నా శ్వాసే ఆగేనే. నువ్వే బావకి భార్య అవుతావు.